మనకు తెలియకుండానే ప్రతి సంవత్సరం మన బ్యాంక్ అకౌంట్ నుండి 500 నుండి 5,000 వరకు కట్ అవుతున్నాయి. వీటినే హిడెన్ చార్జెస్ అని అంటారు. అసలు బ్యాంకులు ఏ ఏ విషయాలకు మన అకౌంట్ లోని డబ్బులను కట్ చేస్తున్నాయో ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఏ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసినా అందులో కనీసం కొంత డబ్బు ఉంచాలి. 1000 రూపాయల నుండి 10,000 వరకు ఎంతైనా ఉండొచ్చు. ఒకవేళ మీ అకౌంట్ లో ఆ మినిమం బ్యాలెన్స్ కంటే ఒక్క రూపాయి తగ్గినా బ్యాంక్ వాళ్ళు నెలకి 100 రూపాయల నుండి 600 వరకు పెనాల్టీ వేస్తారు. ఈ పెనాల్టీ వల్లే మీ బ్యాంక్ బ్యాలెన్స్ అప్పుడప్పుడు మైనస్ లో ఉంటుంది. చాలా మంది 300 రూపాయలే కదా అని వదిలేస్తారు. కానీ నెలకు 300 రూపాయలు అనుకుంటే సంవత్సరానికి 3,600. మీకు తెలియకుండానే మీ కష్టార్జితం ఇలా వృధా అయిపోతుంది. మరి నష్టాన్ని ఎలా ఆపాలి? దీనికి 2 దారులు ఉన్నాయి. మొదటిది, మీకు మెయింటెనెన్స్ కష్టం అనుకుంటే వెంటనే జీరో బ్యాలెన్స్ అకౌంట్ కి మారిపోండి. అప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ లో రూపాయి లేకపోయినా ఛార్జీలు పడవు. రెండోది, మీ అకౌంట్ లో ఎప్పుడూ కూడా బ్యాంక్ చెప్పినంత మినిమం బ్యాలెన్స్ ఉండేలా చూసుకోండి. మీ ఏటీఎం కార్డ్ ని ఇష్టం వచ్చినట్లు వాడుతున్నారా? ఏ బ్యాంక్ అయినా సరే నెలకు 3 నుండి 5 సార్లు మాత్రమే ఏటీఎం నుండి ఫ్రీగా డబ్బులు తీసుకునే అవకాశం ఇస్తుంది. మీరు ఆ లిమిట్ దాటితే ఆ తర్వాత చేసే ప్రతి విత్డ్రాల్ కి 20 నుండి 25 రూపాయల వరకు మీ అకౌంట్ నుండి కట్ చేస్తారు. ఇలా ఎక్స్ట్రా చార్జెస్ అనేవి మీ బ్యాంక్ అకౌంట్ నుండి కట్ అవ్వకుండా ఉండాలంటే 10 సార్లు ఏటీఎం కి వెళ్లి 100, 500 తీసే బదులు నెలకి సరిపడా డబ్బును ఒకేసారి ప్లాన్ చేసుకొని విత్డ్రా చేయండి. ప్రతి 3 నెలలకు ఒకసారి మీ అకౌంట్ నుండి 15 నుండి 30 రూపాయల వరకు ఎస్ఎంఎస్ అలర్ట్స్ కోసం కట్ అవుతాయి. మీ బ్యాంక్ అకౌంట్ నుండి ఈ ఎస్ఎంఎస్ చార్జెస్ ఆటోమేటిక్ గా కట్ అయిపోతాయి. అందుకే చాలా మంది దీన్ని పెద్దగా పట్టించుకోరు. మీకు ఎస్ఎంఎస్ అలర్ట్స్ అక్కర్లేదు అనుకుంటే మీ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా నేరుగా మీ బ్యాంక్ బ్రాంచ్ కి వెళ్లి ఎస్ఎంఎస్ సర్వీస్ ని డిసేబుల్ చేసుకోవచ్చు. ఎస్ఎంఎస్ కి బదులుగా మీ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ యాప్ ని వాడండి. అకౌంట్ లో డబ్బులు పడినా లేదా కట్ అయినా యాప్ ద్వారా వచ్చే నోటిఫికేషన్లు పూర్తిగా ఫ్రీ. ప్రతి సంవత్సరం మీ అకౌంట్ నుండి 150 నుండి 500 రూపాయల వరకు డెబిట్ కార్డ్ ఫీజు పేరుతో కట్ అవుతాయి. మళ్ళీ ఎక్స్ట్రాగా జీఎస్టీ కూడా ఉంటుంది. ఈ డబ్బులు మీకు తెలియకుండానే బ్యాంక్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఆటోమేటిక్ గా కట్ చేస్తారు. మీరు మీ ఏటీఎం కార్డ్ ని వాడినా వాడకపోయినా మీ ఏటీఎం కార్డ్ యాక్టివ్ లో ఉంటే చాలు ఈ ఛార్జీలు పడుతూనే ఉంటాయి. మీ దగ్గర ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లు ఉండి కొన్ని కార్డులు అస్సలు వాడకపోతే వెంటనే బ్యాంక్ కు వెళ్లి ఆ ఏటీఎం కార్డులను క్లోజ్ చేయించుకోండి. చాలా బ్యాంకుల్లో రూపే లాంటి బేసిక్ కార్డులు తక్కువ ధరకి లేదా ఫ్రీగా లభిస్తాయి. అలాంటి కార్డు కావాలని మీ బ్యాంకులో అడగండి. అనవసరమైన ప్రీమియం కార్డులు తీసుకుంటే ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి. మీరు లోన్ తీసుకునేటప్పుడు బ్యాంకులు 1% నుండి 3% వరకు ఫీజులను వసూలు చేస్తాయి. మీరు 5 లక్షల లోన్ తీసుకుంటే కేవలం ఫీజు రూపంలోనే 10,000 నుండి 15,000 వరకు కట్ అవుతాయి. ఈ ఫీజు అనేది మీ చేతికి వచ్చే లోన్ అమౌంట్ లో తగ్గిపోతుంది. మీరు తీసుకున్న లోన్ ను గడువు కంటే ముందే కట్టేయాలని అనుకుంటే కొన్ని బ్యాంకులు దానిపై కూడా అదనపు ఛార్జెస్ ని వేస్తాయి. అందుకే లోన్ తీసుకునే ముందే కనీసం 3-4 బ్యాంకుల్లో ప్రాసెసింగ్ ఫీజు ఎంతుందో అడిగి తెలుసుకోండి. కొన్ని బ్యాంకులు పండగ ఆఫర్లో జీరో ప్రాసెసింగ్ ఫీజు కూడా ఇస్తాయి. లోన్ అగ్రిమెంట్ పై సంతకం చేసే ముందే ప్రీపెయిడ్ ఛార్జెస్ ఉన్నాయా మరియు ఏవైనా హిడెన్ ఛార్జెస్ ఉన్నాయా అని స్పష్టంగా అడిగి తెలుసుకోండి. మీరు ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన 6 నుండి 12 నెలల లోపు ఆ అకౌంట్ ని మళ్ళీ క్లోజ్ చేయాలని అనుకుంటే అలాంటి సమయంలో బ్యాంకులు ఫీజులను వసూలు చేస్తాయి. సాధారణంగా అకౌంట్ ని బట్టి 200 నుండి 500 వరకు ఛార్జీలు పడతాయి. ఈ విషయం చాలా మందికి తెలియదు. కేవలం ఆఫర్లు వస్తున్నాయని లేదా ఎవరో చెప్పారని అవసరం లేని బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయకండి. ఒకవేళ మీకు ఏదైనా అకౌంట్ వద్దనుకుంటే ఆ అకౌంట్ ఓపెన్ చేసి 1 సంవత్సరం పూర్తయిన తర్వాత క్లోజ్ చేయండి. మీ బ్యాంక్ అకౌంట్ ద్వారా 6 నుండి 12 నెలల వరకు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేయకపోతే ఆ అకౌంట్ అనేది ఇనాక్టివ్ అయిపోతుంది. అకౌంట్ ఇనాక్టివ్ అయితే మీరు ఆ అకౌంట్ నుండి డబ్బులు తీయలేరు. ఆ అకౌంట్ ని మళ్ళీ పనిచేసేలా చేయడానికి మీరు బ్యాంక్ కి వెళ్లి కేవైసీ డాక్యుమెంట్లు ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని బ్యాంకులు దీనికోసం ప్రత్యేకంగా ఛార్జీలు కూడా వసూలు చేస్తాయి. మీ బ్యాంక్ అకౌంట్ ఎప్పుడూ యాక్టివ్ గా ఉండాలంటే కనీసం 3 లేదా 4 నెలలకు ఒకసారి ఒక 10 లేదా 100 రూపాయలు అకౌంట్ లో వేయడం లేదా తీయడం చేయండి. మీ అకౌంట్ ని ఏదైనా యూపీఐ యాప్ కి లింక్ చేసి అప్పుడప్పుడు చిన్న చిన్న పేమెంట్స్ చేస్తూ ఉంటే మీ అకౌంట్ ఎప్పటికీ ఆగిపోదు.